గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకు టోటల్‌గా 4 జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు 3 ఐటీ జాబ్స్ ఉన్నాయి. 1 నాన్ ఐటీ జాబ్ ఉంది. సో, మనం డీటెయిల్స్ కంటే ముందు మీ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి సో దట్ మీరు జాబ్ నోటిఫికేషన్స్‌తో పాటు ఇంకా వేరే ఏ నోటిఫికేషన్ కూడా మీరు మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూడొచ్చన్నమాట. అండ్ మీకు ఈ యూట్యూబ్‌లో పోస్ట్ చేసే జాబ్ అప్డేట్స్‌తో పాటు మీకు ఇంకా అడిషనల్‌గా మీకు కావాలనుకుంటే మనకి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ అనే పేజ్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఇంటర్న్‌షిప్స్ గాని, ఫ్రెషర్ జాబ్స్ కానీ అన్నీ మీకు ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి. లేదు నాకు ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ కావాలి అనుకుంటే మీకు ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే పేజ్ ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ జాబ్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి యూజ్ అయ్యే ఇంటర్వ్యూ క్వెషన్స్, వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీ ఈ 2 పేజెస్‌ని అయితే మీరు ఫాలో అవ్వండి. లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. మనకి ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఈవై నుంచి అసోసియేట్ ఆపరేషన్స్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ ఎంఎస్ ఆర్ సిమిలర్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్ ఆర్ డెమాన్‌స్ట్రేటెడ్ ఫుల్ స్టాక్ అకాంప్లిష్‌మెంట్స్ దట్ ప్రూవ్ యూ కెన్ బిల్డ్ అండ్ షిప్ క్విక్‌లీ. ఓకేనా. బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. మీకు నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్, రిస్క్ అండ్ కంట్రోల్ ఫంక్షన్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అడుగుతున్నారనమాట. సో, డేటా అనలిస్ట్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ గుర్గాన్ అనమాట. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి హర్మాన్ నుంచి జూనియర్ అసోసియేట్ ఇంజినీర్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు. ఇది కంప్లీట్‌గా జావా బేస్డ్ జాబ్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ క్యాండిడేట్స్ కెన్ అప్లై. 2021 నుంచి 2024 వరకు అప్లై చేసుకోండి. అండ్ మీకు మొత్తం మీకు జావా స్కిల్ సెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి చూసి దీంట్లో మీకు ఏదైతే వస్తుందో సో దాన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. క్రియేట్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఫర్ రిఫరెన్స్ అండ్ రిపోర్టింగ్. Recommend and execute improvements, gather and evaluate user feedback, troubleshoot, debug and upgrade existing software, work with the developers to design algorithms and flowcharts. కానీ మీకు కంప్లీట్‌గా జావా బేస్డ్ రోల్ అనమాట. దీనికి వర్క్ లొకేషన్ బెంగుళూరు. సో, ఇది కూడా మంచి ఆపర్చునిటీ. అండ్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట మైరస్క్ నుంచి. ఇది కూడా జావా బేస్డ్ రోల్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ. ఇది కూడా 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి మీ స్కిల్స్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్, ఒరాకిల్ ఆర్ అదర్ ఓడీబీసీ వేరే ఏదైనా సంథింగ్ డేటాబేస్ ఉంటుంది కదా! దానికి సంబంధించి మీరు రైట్, ఆప్టిమైజ్ అండ్ మెయింటైన్ స్టోర్డ్ ప్రొసీజర్స్. ఓకేనా. స్టోర్డ్ ప్రొసీజర్స్ మీద మీకైతే నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ డిజైన్, డెవలప్ అండ్ డిప్లాయ్ రోబస్ట్, స్కేలబుల్ అండ్ ఎఫిషియంట్ బ్యాక్ ఎండ్ సొల్యూషన్స్ యూజింగ్ జావా అండ్ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా. మీకు జావా ఫుల్ స్టాక్‌లో చాలా మందికి జావాలో స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ తెలిసుంటుంది కాబట్టి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. యాస్ ఎ ఫ్రెషర్‌కి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే ఒక ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అడుగుతున్నారు. మీకు జావాకి సంబంధించిన స్కిల్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇది చాలా బేసిక్ స్కిల్ సెట్ అప్లై చేసుకోండి. అండ్ కంపెనీస్‌లో మీకు అక్కడ యూజ్ చేసేది ఏంటంటే అజైల్ సెరమనీస్ యూజ్ చేస్తున్నారు. సచ్ యాస్ స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్టాండ్ అప్స్ అండ్ రెట్రోస్పెక్టివ్స్ సంబంధించిన మీటింగ్స్ అయితే ఉంటాయి. అది ఎలా జరుగుతుంది ఏంటి దాని గురించి మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. పార్టిసిపేట్ ఇన్ ఇటరేటివ్ డెవలప్మెంట్, కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్, ట్రబుల్ షూటింగ్ అండ్ రిజాల్వ్ కాంప్లెక్స్ టెక్నికల్ ఇష్యూస్. ఓకేనా. అంటే టెస్టర్స్ బగ్స్ రైజ్ చేస్తారు కదా! దాన్ని బట్టి మీరు ట్రబుల్ షూట్ చేసి ఆ ఇష్యూస్‌ని అయితే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వర్క్ లొకేషన్ బెంగుళూరు. సో, చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే జావా ఫుల్ స్టాక్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఎన్ఐక్యూ నుంచి డేటా ప్రాసెసింగ్ అనలిస్ట్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఐటీ అనమాట. 2021-24 వరకు అప్లై చేసుకోండి. మీకు ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి. యాప్టిట్యూడ్ టు వర్క్ ఇన్ టీమ్ అండ్ మీట్ డెడ్‌లైన్స్, హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ, ప్రొయాక్టివిటీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్, కామన్ బిజినెస్ ఇంగ్లీష్ అడుగుతున్నారనమాట. స్పీకింగ్ అండ్ రైటింగ్ విత్ ఫ్లూయెన్సీ, రెస్పాన్సిబుల్ ఫర్ టైమ్లీ డెలివరీ ఆఫ్ డేటా అండ్ హై క్వాలిటీ, ఇంట్రెస్టెడ్ ఇన్ కీపింగ్ అప్ విత్ మార్కెట్ రీసెర్చ్ డొమైన్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చెన్నై. సో, ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్ కోసం చూస్తున్నారో ఈ డిగ్రీస్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. ఇది మంచి ఆపర్చునిటీ. సో, ఈ 4 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరు దేనికి ఎలిజిబుల్ అవుతారో దానికి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీరు దీనికి ఎలిజిబుల్ కాదనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌లో ఎవరైతే దీనికి ఈ వీడియో యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ లింక్స్ అన్ని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మనం డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు కంపల్సరీగా మన ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్.